అయితే ఇంతకీ ఇవాళ నన్ను విరాజ్ అశ్విన్ గారు ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేయమని. కానీ విరాజ్ అశ్విన్ గారు ఐ థింక్ వస్తున్నారు. రావాలి గదా! మామూలుగా ఆయన పిలిచినప్పుడు ఆయనే ముందు. గీతాబాద్ గారు ఆ! మీరు వెయిట్ చేయండి. ఆయన కోసమా? ఆగండి. ఏంటి హీరో ప్రెస్ మీట్ పెట్టారు, హీరో ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శరత్ చంద్ర నాయుడు అండి. విరాజ్ అశ్విన్ గారితో దురదృష్టవశాత్తు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేనే చేస్తున్నాను. సో, ఆయన ప్రెస్ మీట్ మేము హైజాక్ చేయబోతున్నాం ఇప్పుడు. నేను ఏం జరిగిందో మీకు అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నానండి. విరాజ్ అశ్విన్ గారితో నేను సినిమా ప్రొడ్యూస్ చేద్దామని ఒప్పుకున్నాం. 6 నెలల క్రితం. అంతా బానే జరిగింది. ఒక నెల రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ చేసాం. ఓ 4 రోజులు షూటింగ్ అంతా సాఫీగా బానే జరిగింది. అంతా బావుందనుకున్నాం. సడెన్‌గా ఓ రోజు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక సీన్ ఏదో చేస్తున్నాము. ఒక కారులో సీన్ ఏదో చేస్తున్నాం. అంతా బానే ఉంది. సీన్ అయిపోయింది. మా డైరెక్టర్ వినోద్ గారు అందరూ బానే ఉందనుకున్నారు. కట్ చేస్తే నెక్స్ట్ డే పొద్దున్నుంచి ఆయన షూట్‌కి వస్తున్నారు. కానీ సెట్‌లోకి రావట్లేదు. ఏంటి సెట్‌లోకి రావట్లేదు ఏంటని మా డైరెక్టర్ ఎళ్తున్నారు. సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వస్తున్నారు. డైలాగ్ మర్చిపోతున్నారు. డైలాగ్ మర్చిపోవడం ఏంటి? ఇదేంటి? ఏం అర్థం కావట్లే. ఒకరోజు షూటింగ్ వస్తానని ప్రామిస్ చేశారు. 2 రోజులు, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది రాట్లే. ఇంక ఐదో రోజు గట్టిగా బలవంతం పెడితే ఆయన మేనేజర్ గారిని వీళ్ళందరినీ మాట్లాడితే షెట్‌కి వచ్చేస్తున్నాను, షూట్‌కి వచ్చేస్తున్నాను, రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చేస్తున్నానని చెప్పారు. వచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీకి. కార్ ఎంటర్ అయింది. అంతా బాగానే ఉంది. బయట సెక్యూరిటీ గార్డ్ ఆయన వచ్చేసాడని చెప్పారు. కానీ సెట్‌లోకి రావట్లేదు. సెట్‌లోకి రాకుండా ఏం చేశారో తెలుసా? ఎళ్ళి అక్కడ మన నవీన్ గారు ఫౌజీ సెట్‌లోకి వెళ్ళిపోయి, ఏది షాట్ పెట్టండి నా మీద హీరోయిన్ ఫౌజీలో నేనే అంటున్నారు. నవీన్ గారు, రవి గారు తీసుకొచ్చి ఏంటి మీ హీరో మా సెట్‌లోకి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి మా సెట్‌లో వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కాదు, నాకింత టార్చర్ చూపించిన విరాజ్ అశ్విన్ అనే హీరో గారిది బ్రో ఆ శరత్ బ్రో, టార్చర్. ఎవరు బ్రో మీకు టార్చర్ చూపించేది? అయినా మీ అంత మంచి ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఎవరు బ్రో ఆ హీరో? ఎందుకు అంత టార్చర్ చూపిస్తున్నాడు? హా? నేనున్నా చెప్పండి. ఈయన విరాజ్ ఎందుకు? అశ్విన్ లాగే ఉన్నారు గదా! హాయ్ సుమ గారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూ- రోషన్ గారు బాగున్నారా? చూసారా అండి, ఇది తంతు. ఆయన ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, ఏం అర్థం ఎవరు కావట్లే. బ్రో? మీ బాధ ఏంటి? చెప్పండి, అందరు ఇక్కడ ఇంతకీ ఉన్నారు. మీరెవరు? ఆ? మీరెవరు అనుకుంటున్నారు మీరు? కాదు, ఆయన హీరో ఎవరో ఫస్ట్ చెప్పమని చెప్పండి. ఆయన హీరో విరాజ్ అశ్విన్ గారంట. మీరెవరు? ఎవరండి ఆయన? చూసారా, ఆయన హీరో అనే విషయం ఆయన మర్చిపోయి మీడియా వాళ్ళతో కూర్చుని మీడియా వాళ్ళ దగ్గర నాకు సాల్వ్ చేస్తాను ప్రాబ్లం మీడియా పర్సన్ నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. ఇంక నేనేం చెప్పాలి, సెట్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీకు అందరికీ అర్థమై ఉంటుందా? ఈరోజు దీనికి నాకు సొల్యూషన్ కావాలి. నేను అసలు దీని గురించి ఛాంబర్కి వెళ్ళి కేసు ఫైల్ చేద్దాం అనుకుంటే రవి పదండి బ్రో, నితిన్ వేసేద్దాం. గారు వేసేద్దాం పదండి. దీనికి పునాది వేసిన సాయి గారు, నితిన్ గారే దీనికి సొల్యూషన్ చెప్పాలండి. మనం షూట్ బిగిన్ చేద్దాం, విరాజ్ అశ్విన్ చాలా మంచి యాక్టర్ అని చెప్పి నన్ను నొప్పించి మొత్తం చేశారు కదా సాయి గారు, నితిన్ గారు. మీరు వచ్చి దీనికి ఒక సొల్యూషన్ చెప్పాలందే పని అవ్వదు. ఇంకా రండి బ్రో. నా వల్ల అవ్వదండి. నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా వల్ల అవ్వదు. ఇంతకీ మీరు అందులోంచి సాయి గారు, నితిన్ గారు ఎవరు అనుకుంటున్నారు? ఆ, ఆ, నితిన్, ఆ, సాయి కరెక్ట్నా? ముదిరిపోయిందండి. లాస్ట్ స్టేజ్ ఇది. పర్ఫెక్ట్. అసలు సాయి గారు, నితిన్ గారు ఏంటిది? ఇంతకీ నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఈయన ప్రశ్న పెట్టారు కదా, ఆయన ఇదిగోండి, నన్ను పిలిచారు. ఇప్పుడు మనం సాయి గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాం. కొంపలు మునిగిపోతున్నాయి సాయి గారు అనగానే సాయి గారు చిల్ శరత్, కూల్, ఏం కాదు అంటారు. నితిన్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నితిన్ గారు అసలు ఏం మాట్లాడరు. సార్ సినిమా అద్భుతంగా వస్తుంది, ప్రాజెక్ట్ అదిరిపోద్ది, వేరే లెవెల్, మీరు ఫిక్స్ అయిపోండి అంటారు. ఇంకెలా కాదు బాబు, డైరెక్టర్ వినోద్, నిన్ను సంవత్సరం నుంచి నన్ను చూస్తున్నావు, 6 నెలల నుంచి ఈయన చూస్తున్నావు, దీనికి సొల్యూషన్ నువ్వే చెప్పాలి. ఈయనకి ఏమైందో అర్థం కాదు. సింపుల్ సింపుల్ ఈ- సింపుల్ ఈ- అన్న, ఒక్క ఈ నిమిషం, ముందు- ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మాట్లాడుకుంటూ- ఒక్క నిమిషం. ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఏం మాట్లాడండి. మాట్లాడినాడు, కొంచెం చిన్న ప్రాబ్లం, చిన్న నేను చెప్తా కదా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సాయి బ్రో, నితిన్ బ్రో, మనం ముగ్గురం కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. ఇప్పటి వరకు అడ్రస్ లేదు, ఏం లేదు. చేద్దాం అనుకున్నాం కదా. చేద్దాం అని కూడా ఏంటండి, స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది కదా, మళ్ళీ చేద్దాం అంటాడు ఏంటినా? అన్న, తప్పు మీది, తప్పు ఏంది? కరెక్ట్. ఎందుకంటే తప్పు ఈ కథ చెప్పినప్పుడు, ఈ కథ చేయాలంటే హీరో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నారు. ఓకేనా? అంటే యాక్టింగ్ని సిరంజిలోకి ఎక్కించుకొని నరానికి ఎక్కించుకుంటేనే చేయగలరు అన్నారు. అన్నారా లేదా? ఆయన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారండి, ఇన్వాల్వ్ అయ్యారు. ఏమంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవడం బాగానే ఉంది. క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఆయన ఎవరో మర్చిపోయాడు ఆయన. సరే, ఏం లేదు, మనం
గుర్తుంది కదా మన కథ అంతా అని చెప్పినప్పుడు ఫస్ట్ ఒకసారి ఆ, కథ కథ గురించి చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. నేను ఫస్ట్ టైం సాయి రాజేష్ గారిని కలిసినప్పుడు నాకు సాయిరాజ్ కథ విన్నంటే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఓ మీరు సాయి రాజేష్ గారు ఇలా టైటిల్ మాట్లాడారు. అయితే అదిరిపోద్ది. బట్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అది. టైటిల్ బేబీ కదా. మీకు ఎలా తెలుసు? బేబీ తెలుసు, తెలుసు. ఇంకా రిలీజ్ అయ్యలేదు మేము. మొత్తం అంటే రిలీజ్ అయ్యి Title బ్లాక్ ఒక బస్టర్ అయ్యి 3 years అవుతుంది. మనది కొంచెం అది 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 గుర్తు కొంచెం వేరే ఒకటి ఉంది కదా. మీకు ఆ సినిమా చాలా కంఫర్ట్ కదా. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. రూమ్ బయట కూర్చుని పాటలు పాడుకున్నోడికి తెలుస్తుంది పెయిన్, లోపలికి వచ్చినోడికి ఏం తెలుస్తుంది. బ్రో పాటలు చాలా బాగుంటాయి బ్రో దాంట్లో. ఓకే ఇక్కడ ఇక్కడ బేసిక్ ఇక్కడ ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు ఏంటి దీని సొల్యూషన్ ఏంటి అసలు? ఈయన ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు. అదేంటి అనేది ముందు మీరు ఆయన ఒకసారి ప్రెస్ మీట్ మాట్లాడండి. ఎందుకు పెట్టాలనుకున్నాడో అడగండి. ఎక్కడ నేను ఎందుకులే స్వామి సార్ శరత్ గారు గుర్తుకొస్తున్నాయండి. వచ్చాయా? గుర్తుకొస్తున్నాయి. కరెక్ట్. కానీ అది పెద్ద కథండి బాబు. నా బాధ చెప్పాలంటే వద్దు మీరు చెప్పకండి కదంతా లేదు. ఐ థింక్ ఈయన చెప్తే బాగుంటుంది కదా. అండి. త్వరగా దీనికి సొల్యూషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకో అరగంటలో దురందర్ ప్రమోషన్స్కి వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోతుంది అంటాడు ఆయన. సార్ సో త్వరగా రిలీజ్ సార్ రండి. ఆయన ప్రాబ్లం ఏంటో మీరు త్వరగా స్క్రీన్ మీద రివీల్ చేయమని అడిగితే సార్ త్వరగా అయిపోతుంది సార్. ప్లీజ్ మాకు సొల్యూషన్ సార్ చూపించండి ప్లీజ్ సార్ నవీన్ గారు మీ చేతిలోనే ఉంది సొల్యూషన్ మాకు సుమ గారు చెప్పండి ప్లీజ్. సార్. ఆయన సొల్యూషన్, ఆయన ప్రాబ్లం ఏంటో అంట స్క్రీన్ మీద ప్లే చేయాలంట. సో గీతా భగత్ అల్లే సుమ గారు ప్లీజ్. పేరు మార్చుకున్నారా? పేరు మార్చుకున్నారా? ఆయన సొల్యూషన్ ఇస్తున్నారు. ఇంకెక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. నవీన్ గారు మీరు ఏదో చెప్పారు సొల్యూషన్. ఆ టీజర్ ప్లే చేసి చూస్తాం. అంతే అదే సొల్యూషన్. వేసేయండి వేసేయండి.